వావ్ అంటే వినోదం, వావ్ అంటే విజ్ఞానం, వావ్ అంటే ఉల్లాసం, వావ్ అంటే ఉత్సాహం. వెల్కమ్ టు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈరోజు మీ చేత వావ్ అనిపించుకోవడానికి, నాతో 4 రౌండ్స్ ఆడడానికి, 10 లక్షల క్యాష్ గెలుచుకోవడానికి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న 4 యువ కెరటాలు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ కల్పిక, రాకేందు, సమీర్ అండ్ స్నిగ్ధ. రోడ్డు నుండి అవంతి కాలేజీ జంక్షన్ దాటి తగరపు వలస బ్రిడ్జ్ దాటి మధురవాడ మలుపు దాటి హనుమంతవాక మద్దెల పాలెం తెలుగు తల్లి వంతెన దాటి దాటి అలిసిపోన్నావు గానీ ఎక్కడికి వచ్చావు చెప్పు మయ్యా. బండి ఎక్కిద్దాం రండి బండి ఎక్కిద్దాం రండి సరే సరే ఎక్కిద్దురులే గాని ఎవరిని ఎక్కించాలి, ఎందుకు ఎక్కించాలి? ఎంట్రీ మామూలుగా లేదుగా. థ్యాంక్ యూ సార్. సో వాట్స్ హ్యాపెనింగ్ స్నిగ్ధ? నిజంగా స్నిగ్ధ అని ఏదో రజనీకాంత్ లెవెల్లో గ్రేట్. జత కలిసే ఫస్ట్ అవార్డా, నంది అవార్డా? ఎస్ సార్. సో ఎప్పుడు స్టార్ట్ అయింది? బేసిక్ గా 2011 సార్. అలా మొదలైనతోనే నాది మొదలైంది సార్. అలా మొదలైంది. ఓకే, ఇప్పటికి ఎన్ని జరిగాయి? ఒక 30 ఫిల్మ్స్ అయినాయి సార్. రైట్ నౌ 2 ఫిల్మ్స్ షూటింగ్ లో ఉన్నాయి సార్. ఏదో మ్యూజిక్ డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్షన్ 2 ఫిల్మ్స్ అయింది సార్. ఇప్పుడు ఒకటి చేస్తున్నాను. అబ్బో. అండ్ ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. వాలీబాల్, బాస్కెట్ బాల్, క్రికెట్, టెన్నిస్, పెయింటింగ్, వాట్ నాట్. జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అన్నట్టు ఏదో చిలిపిగా అన్నిట్లో అలాగా. బట్ స్టిల్ ఎవరు ఇన్స్పిరేషన్స్ నిద్దా? నాకు యాక్చువల్లీ కిరణ్ బేడి గారి ఇన్స్పిరేషన్ సార్. గ్రేట్ గ్రేట్. సో ఆల్ ది బెస్ట్. చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అండ్ సమీర్ సార్, ఆర్జే, రేడియో మిర్చి అవార్డులు, బెస్ట్ ఆర్జేలు, సో ఎలా మొదలైంది నీ? సార్ మిమిక్రీ కూడా చేస్తావు కదా? మిమిక్రీ నాకు తెలిసి నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ వాయిస్ మీదే. ఎపిసోడ్ విన్నర్ అక్కడ టచ్ చేసాడు. మరి నేను పోలీస్ స్టోరీ ఎన్నిసార్లు చూసానంటే నా ఫ్రెండ్ని టార్చర్ చేయడానికి ఆ క్యారెక్టర్, వాడి పేరు విజయ్. సో మీ మీ డైలాగ్ విజయ్ నా కొడుకు చెప్పట్లేదు విజయ్ అని చెప్పి నేను ప్రతిరోజు మ్యాథ్స్ పేపర్ ఇచ్చిన ప్రతిరోజు వాడిని ఆ డైలాగ్ చెప్పి కొట్టడం. సో దిస్ ఇస్ హౌ ఐ స్టార్టెడ్. యాక్చువల్గా ఈ ఇయర్ కి పోలీస్ స్టోరీ 25 years. గ్రేట్. సో అక్కడి నుంచి మొదలై నేను జనరల్ గా బీటెక్ చేశాను సార్ అందరిలాగే. దాని తర్వాత ఎవ్రీ వన్ వర్ ఆస్కింగ్ మై డాడ్ హూస్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఏమి వాడు ఏం చేస్తున్నాం మేము. అందుకోసమే నేను అమెజాన్లో జాబ్ కొట్టి 6 months లో రిజైన్ చేసి రేడియో మిర్చిలో జాయిన్ అయ్యా. అంటే జస్ట్ ప్రూవ్ అ పాయింట్ చుట్టాలు, నాకు జాబ్ రాక కాదు, నేను చేయలేక కాదు, నాకు ఇష్టం లేదు. మై కాలింగ్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఐ థింక్ మిర్చి హాస్ గివెన్ మీ ఎవ్రీథింగ్. ఆల్ ద రియలీ నైస్ ఫ్యామిలీ దట్ ఐ హ్యావ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాన్స్ అందరూ. గ్రేట్ గ్రేట్. సో కల్పిక చూస్తున్నాం, చాలా సినిమాలు చూస్తాం, జరుగుతున్నవి. సో హౌ ఆర్ యూ? ఐఎమ్ అమేజింగ్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎలా మొదలైంది మీ ప్రస్థానం? మై జర్నీ స్టార్ట్స్ ఫ్రమ్ 2009 విత్ ద ఫిల్మ్ ప్రయాణం. అక్కడ నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది. అలా మొదలైంది ప్రయాణం. యా, దానికే
డెబ్యూనా ఫిల్మ్ ఫేర్? I was nominated for Filmfare. Wow. And that was my motivation to continue industry lo inka, because నేను ఎప్పుడు యాక్టర్ అవ్వాలి అని ఎప్పుడు రాలేదు. It was luck by chance. జనాలు గుర్తిస్తున్నారు, so why don't I continue for some more time అని I gave myself time. ఇక్కడ అక్కడ సెలెక్ట్ చేసుకుంటూ films. I even got into direction department for a bit. Oh. I am more curious about how the whole process works. Okay, good. So ఇప్పుడు what's happening right now? I'm shooting for 2 web series and 1 film. Great. So good. And final గా రాకేందు. Bunch of talent. నాకు డబ్బింగ్ ఇండస్ట్రీ is something like that was my first mother. నా గొంతు నాకంటే ముందు హీరో అయింది. సో గొంతు హీరో అవ్వడానికి కారణం వీళ్ళ నాన్నగారు లాంటి గొప్ప రైటర్స్. సో వెన్నెలకంటి గారు ఎప్పుడో ఒక మాట అంటుండేవారు, ఇండస్ట్రీకి 2, సినిమాకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు అయితే డబ్బింగ్ ఇండస్ట్రీకి నేను రత్నకుమార్ అంకుల్, రైట్. వాళ్ళ నాన్నగారు ఫేమస్ స్టేట్మెంట్ అది. అలాగే ఈ మధ్య ఐ లాస్ట్ రతన్ ఈ మధ్య బ్యాడ్ లక్. అలాగే వెన్నెలకంటి గారు కూడా ఇట్ వాజ్ అ షాక్ అనమాట. ఇప్పుడున్న ఈ పాండమిక్లో ఎక్కడికి వెళ్ళలేము, ఎవరిని చూడలేము, అలా అయిపోయింది. బట్ స్టిల్ నేను చూడడం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి మొదలెట్టావు నువ్వు కూడా? ఎల్కేజీ నుంచి డబ్బింగ్ అయితే మొదలు పెట్టానండి. సో నువ్వు ఎప్పుడు ఎంటర్ అయ్యావు? 90. అంటే ఇప్పుడు ఒక ఫేమస్ డైలాగ్ ఉంది కదా, 30 years ఇండస్ట్రీ ఇక్కడ అని, నాకు వర్తిస్తుంది, ఎక్కడో వర్తిస్తుంది. సో అలా డబ్బింగ్ అని స్టార్ట్ చేశాను. భూసారం గారు, ఇఫ్ యూ రిమెంబర్. సో యా, సో ఆయన ద్వారా నేను డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టాను. అక్కడ నుంచి సీరియల్స్ లో యాక్ట్ చేయడం చిన్నప్పుడు. నువ్వు చాలా వరకు అన్ని సకలవలా వల్లవన్. సో థియేటర్ యాక్టింగ్ అది కూడా చేసి గోల్డ్ మెడల్ దాసనారాయణరావు గారు ఇచ్చారు, అది 6th standard లో వచ్చింది. సో అలా క్రమేణా సంగీతం నేర్చుకుంటూ డాన్స్ భరతనాట్యం నేర్చుకుంటుంటే కట్ చేస్తే కమలాసన్ అయిపోవాలని పిచ్చి ఉంటుంది కదా చిన్నప్పుడు. సో సాగర్ సంగం ఎఫెక్ట్ కట్ చేస్తే. సో అలా మొదలెట్టి అన్ని నేర్చుకుంటూ వస్తూ రైటర్గా ముందు వచ్చాను. అంటే నేను యాక్సిడెంటల్గా లిరిసిస్ట్ అయ్యాను. అంటే పాట పాడడానికి వెళ్ళాను. అందాల రాక్షసి ఫస్ట్? అందాల రాక్షసి ఫస్ట్ స్ట్రైట్ ఫిల్మ్. ఏం పాట అది? నువ్వే లేని నేనుగా లేనుగా లోకాన్నే జయించిన నీ ప్రేమ వల్ల పొందుతున్న హాయి ముందు ఓడిపోన జారిందిలే జల్లంటు వాన చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా ఏమిటో ఇవాళే రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్న గుండెనే కొరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏ మార్పిది ఎడారి ఎండ మావి ఉప్పెనై ముంచెనే కలే కాదుగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే. తరణాలు పాడలేక బోర్ కొట్టి లిరిక్ రాస్తే ఆ లిరిక్ అవార్డు వచ్చింది. సో అలా లిరిసిస్ట్ అయ్యాను సింగర్తో పాటు. ఇంకా రైటింగ్ ఆ తర్వాత డైలాగులు నాన్నగారు లాగా రాయడం మొదలు పెట్టాను అన్నయ్యతో. నాకు నాన్నగారు శశాంక్ అందరూ కనిపిస్తున్నది. సో నాన్న ఈ పాట విని ఏమన్నారు? చాలా హ్యాపీ ఫీల్. గ్రేట్ అయ్యా, గ్రేట్. థ్యాంక్ యూ. నేను నాన్నతో ట్రావెల్ అయ్యాను. సో అట్ ది సేమ్ టైం బాలు గారు నాన్నగారి ఫ్రెండ్షిప్ కానీ ఆయన రాసిన సన్మాన పత్రం నాకు పంపించారు ఒకసారి. అది చదువుతూ ఉంటే బాలు గారికి ఎప్పుడు రాయరట నాన్న. సో ఫస్ట్ టైం బాలు గారి కోసం రాశారట. సార్ వి మిస్ యూ, వి లవ్ యూ. ఇప్పుడు ఏంటంటే గేమ్ లోకి వెళ్దాం. మొత్తం అసలు ఎక్కడికో వెళ్ళిపోయాం. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే ఓకే. సో 2 lakhs తీసుకుని మీ ఇద్దరు వచ్చేయండి. సో ఏఆర్ రెహమాన్ ఎప్పుడు కలిసావు? ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అంటే ఎవరు రాసావా పాట? రాశాను, ఒక ర్యాప్ పాడాను. గ్రేట్. మీ ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. చిల్లిపి. ఓ ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు? లైక్ సీతమ్మ వాకిట్లో. సీతమ్మ వాకిట్లో. Yeah, we did. And then I did an ad with him. సో ఫస్ట్ మీటింగ్ ఎలా ఉండింది? మహేష్ బాబు. Wow. It's like wow. 6 అడుగులుంటాడా 7 అడుగులిస్తాడా? I always have that vibe whenever I come across. గ్రేట్. ఓకే, సో హ్యాపీగా పాప్కార్న్ తింటూ నా కథ వినండి. కట్ చేస్తే హీరో తండ్రి ఒక పోలీస్. దొంగని పట్టుకునే క్రమంలో తన 2 బిడ్డల్లో ఒక బిడ్డను ఆ దొంగ తీసుకెళ్తాడు.
పెద్దయిన హీరో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ తన చెల్లెల్ని అవమానించాడని తెలుసుకుని విలన్ని కొడతాడు. కట్ చేస్తే ఒక సంగీత ప్రదర్శన కోసం ఇంకో హీరో ఇండియాకు వస్తాడు. అలా ఇండియాకు వచ్చినప్పటి నుండి వేరు చోట ఉన్న ఒక హీరో ఏం చేస్తే ఇంకో హీరో కూడా అదే చేస్తుంటాడు. అలా ఎందుకు జరుగుతుందో వారికి అర్థం కాదు. ఓ సందర్భంలో వాళ్ళు ఇద్దరు అన్న తమ్ముళ్ళని తెలుసుకుంటారు. కట్ చేస్తే విలన్ తండ్రి కారణంగానే తాము విడిపోవాల్సి వచ్చిందని, తమ తండ్రిని చంపాలనుకుంటున్న విలన్ని ఇద్దరూ కలిసి అంతమొందించడంతో కుటుంబం మొత్తం ఒక్కటవుతారు. హలో బ్రదర్. ఆహా, నో ఈజ్ నాట్ మై బ్రదర్. సో మళ్ళీ ఒకసారి అటు చెప్పకుండా ఇంకోలా చెప్పండి. ఓకే హలో. వద్దు. సేఫ్, స్ట్రైట్. హలో బ్రదర్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాకి డైలాగ్స్ రాసింది ఎవరు? ఎంఎస్ నారాయణ గారు, ఎల్బి శ్రీరామ్ గారు. వాళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్పు. ఎల్బి శ్రీరామ్ గారు. రైట్ ఆన్సర్. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో తాటి మట్టయ్యగా నటించింది ఎవరు? ఏంటి ఛాన్స్ ఇవ్వ. కోట శ్రీనివాసరావు గారు. ఎస్, కోట శ్రీనివాసరావు గారు. ఎక్కండయ్యా బాబు వచ్చిందయ్యా బండి, ఎక్కండయ్యా. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో రంభ, ఆమని, ఇంద్రజలు డాన్స్ చేసిన పాట ఏది? నొక్కేసా. వెరీ ఫేమస్ సాంగ్. అదే మ్యూజిక్ నాకు గుర్తొచ్చింది, పాట గుర్తురాలేదు. పాట పాడాలి మరి. కన్ను పెట్టరో కన్ను కొట్టరో. కన్నె పెట్టరో కన్ను కొట్టరో. మళ్ళీ చెప్పండి. కన్ను పెట్టరో కన్ను కొట్టరో. అమ్మా, తీసుకోండి 40,000. పాల పెట్టరు బయట పట్టరు, అర్రే 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 కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు, గుట్టు గుట్టుగా జట్టు కట్టరు, జంట చేరితే గంట కొట్టరు, బొట్టు గిట్టు పెట్టబంటే ఊరుకొను పెట్టె కట్టి బుట్టె కొట్టి తీరతాను. సో 3 4వ ప్రశ్న. ఈ సినిమాలో హీరో చేసిన పాత్రల పేర్లు ఏమిటి? కమ్ ఆన్ గాయ్స్. అది డెడ్ ఈజీ కదా. 40,000. రమేష్ రమేష్ సురేష్ రా అది. అబ్బా. టైమ్ అప్. అండ్ ఫైనల్ గా ఈ సినిమాలో విలన్ గా నటించింది ఎవరు? నెపోలియన్. ఎస్. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. ఓకే, ఇద్దరు చెప్పలేదు కాబట్టి దేవా ఒక్కటి తెలుసు కానీ ఇంకో కుదరదు. 40,000 అందులో వేయండి. గోవింద గోవింద అరే రాజు చైనను గోవింద. ఓకే, దేవా అండ్ రవివర్మ. చా. ఓకే, దేవా రవివర్మ, ఎల్బి శ్రీరామ్ గారు, కోట శ్రీనివాసరావు గారు. కన్ను పెట్టరో కన్ను కొట్టరో. ఎస్. ఇందులో అన్ని పాటలు పాడిన లేడీ సింగర్ ఎవరు? చిత్ర గారు. డైరెక్టర్ ఈవి సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్స్ అడగచ్చు కదా. అడిగేస్తారు ఈజీగా. 40,000 అండి. పాప్కార్న్ తీసుకోండి, డబ్బులు తీసుకోండి, హ్యాపీగా వెళ్ళండి. సో 80,000 మాకు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం రాకెందు. ఎస్, 10,40,000. అండ్ కల్పిక 880. ఓకే, వెల్ డన్. రెడీగా మీ ఇద్దరు? అబ్సల్యూట్లీ. వచ్చేయండి ఇద్దరు. సో రాజమండ్రి. ఎస్ సార్. ఏది రాజమండ్రి భాష అలా వదలండి ఒకసారి. ఏం మాట్లాడమంటారండి? అరే, జూనియర్ ఎన్టీఆర్ 3 సార్లు కలవడమా? నేను అసలు కలవకూడదు అనుకున్నాను ఆయన్ని, ఎందుకంటే తారక్ అన్నని చిన్నప్పటి నుంచి ఇలా చూస్తున్నా. సో నేను ఖమ్మం నుంచి వచ్చేసి జస్ట్ బికాస్ ఐఎమ్ ఆర్జే ఆర్ జస్ట్ బికాస్ ఐ గోట్ అ ఛాన్స్ నేను ఆయన కలిసేస్తే ఆయన అక్కడ నుంచి ఈక్వల్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడాల్సి వస్తుంది కదా. నాకు అది నచ్చలేదు అసలు. కింద ఫ్లోర్ లో కూర్చొని మాట్లాడచ్చు కదా. అక్కడికి ఇంటర్వ్యూలో ఆయన సోఫా మీద కూర్చున్నాడు. నేను ఐ వాంటెడ్ టు సిట్ ఆన్ ద ఫ్లోర్ అండ్ ఒక చెయ్యి తన ఇలా కాలు మీద పెట్టి ఇలా ఒక బ్రదర్లీ ఫీలింగ్తో, అంటే థర్డ్ టైం ఇది జరిగిందనమాట.
అలా నా మీద చేసి మాట్లాడుతుంటే ఓహోహో. ఓకే గ్రేట్. కట్ చేస్తే కాలేజీలో చేరిన మొదటి రోజే హీరోకి హీరోయిన్కి మధ్య పరిచయం ఏర్పడుతుంది. వారికి తోడుగా మరికొంతమంది స్నేహితులు పరిచయం అవుతారు. అందరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. కట్ చేస్తే కాలేజీలో జూనియర్స్ అయిన హీరో అండ్ ఫ్రెండ్స్ ని సీనియర్లు ర్యాగింగ్ చేస్తుంటారు. వీరంతా సీనియర్ల నుండి తప్పించుకుంటూ వాళ్ళని ఆట పట్టిస్తూ తిరుగుతుంటారు. హీరో హీరోయిన్ల మధ్య ఉన్న పరిచయాన్ని చూసిన ఒక సీనియర్ హీరోయిన్ ని ప్రేమిస్తాడు. కట్ చేస్తే సరదాగా గడిచిపోతున్న వారి జీవితాల్లో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. హీరో హీరోయిన్లతో పాటు స్నేహితుల మధ్య కూడా కొన్ని అపార్థాలు ఏర్పడి దూరం పెరుగుతుంది. కానీ చివరకు వాటన్నిటిని అర్థం చేసుకుని అందరూ కలిసి వారి చదువుల్ని పూర్తి చేసుకోవడంతో కథ ముగుస్తుంది. హ్యాపీ డేస్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? అక్కడ మికీ జే మేయర్. మికీ జే మేయర్ రైట్ ఆన్సర్. నానా 40,000 ఇవ్వు. ఈ పార్ట్ చాలా పెయిన్ఫుల్ గా ఉంది సార్. ఓకే క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాకి ఎన్ని నంది అవార్డ్స్ వచ్చాయి? నంది అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, మీరు అడుగుతారని. అన్నే సార్ 2. ఎలా తెలుసు? బాణ వేసాను సార్. బాణ నాకు తగిలింది. హతవిధి. వేసే 40,000. గోవింద గోవింద అరే రాగు చైనను గోవింద. యాక్చువల్ గా ఈ సినిమాకి 2 అన్నావు కానీ 3. ఒక్కట్లో పోయిందిరా. ఉత్తమ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ నేపథ్య గాయకుడు. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో బండోడుగా నటించింది ఎవరు? కృష్ణుడు. రైట్ ఆన్సర్. తీసుకో 40,000. 4వ క్వశ్చన్. శ్రేయ పాత్రలో నటించింది ఎవరు? మళ్ళీ నువ్వే. శ్రేయ పాత్రలో కమలిని ముఖర్జీ. రైట్ ఆన్సర్. మిల 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 మెరుపుల చెల్లాయిలా కంటి ముందు ముక్కేసింది నీ అందం. అండ్ ఫైనల్ గా ఈ సినిమాకి నిర్మాత ఎవరు? ఎస్, శేఖర్ కమ్ముల. అండ్ డైరెక్టర్ ఆయన నిర్మాత కదా సార్, ప్రొడ్యూస్ కూడా చేశాడు కదా. రైట్ ఆన్సర్. తీసుకో. ఓకే అయిపోయాయి, క్వశ్చన్స్ అయిపోయాయి. అండ్ ఈ సినిమాలో తమన్నా పాత్ర పేరు? మధు. చాలా అమ్మో. మధుకి బాగా కనెక్ట్ అయ్యాను సార్. తీసుకో పాప్కార్న్ తీసుకో. డబ్బులు తీసుకో. అయ్యో తప్పకుండా సార్. థ్యాంక్ యూ. ఓకే రాకేందు సమీర్ ఇద్దరు ఈక్వల్ అయ్యా. 10,40,000. అండ్ స్నిగ్ధ అలా ఇలా అన్నా కూడా లక్కీగా తను మాకు ఎక్కువ ఇచ్చింది కాబట్టి, లేదా రాకేందు ఎక్కువ గెలుచుకున్నాడు కాబట్టి స్నిగ్ధ యూఆర్ మెయింటైనింగ్ గుడ్ వన్ లైక్ 920. సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ నో క్వశ్చన్స్, నో ఆన్సర్స్. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. సూపర్ హిట్ బొమ్మ పట్టు. ఓకే కల్పిక. సో విత్ ఆల్ దిస్ హార్డ్ వర్క్ ఎవ్రీథింగ్, సో లక్ ని నమ్ముతారా? సమ్ టైమ్స్. మీ ఫస్ట్ నెంబర్ ప్లీజ్. 8 is my lucky number. అవునా? Yeah. బర్త్డేయా? No, but it's my lucky number. లక్కీ నెంబర్. ఎక్స్ బర్త్డేనా? Hey. ఏ దొంగ. ఓకే 8 ప్లీజ్. ఇష్టమైన పెట్స్? Not really. Not a fan. నాకు చాలా ఇష్టం సార్. మంచి ఎక్స్ప్రెషన్. ఇంకో చోట ఎక్కడుంది? Okay, let me go with 4. 4 ప్లీజ్. నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డబొమ్మై జంట కట్టుకుంటివే. సో ఇప్పుడు ఏంటంటే ఒక విధంగా మీ లక్కీ నెంబర్ వర్కౌట్ అయింది, 4 వర్కౌట్ అయింది. నౌ యూ షుడ్ సర్చ్ ఫర్ 4 నెంబర్ ఎవరున్నారు కనుక్కోండి. ఓకే
ఓకే వెల్ డన్ 2 lakhs. థ్యాంక్ యూ. సో బ్రదర్ ఇప్పుడు నీ లక్కీ నెంబర్ 9 ఎనీ రీజన్? అచ్చొచ్చిన నంబర్. అచ్చొచ్చిన నంబర్ 9 ప్లీజ్. రష్మిక మందన. నీకు అర్థమవుతుందా? కాదు ఇదేదో ఆర్ఆర్ లాగా ఉంది రాకేందు రష్మిక. బట్ లక్కీగా అక్కడికి ఎవరికో అటు ఎవరికో కొడుతోంది కన్ను, అంతవరకు సేఫ్. సార్ మీకే సార్ లేదమ్మా. సార్ మీకే కొడుతుంది సార్. ఎక్కడుంది? భాష 1 1 ప్లీజ్. ఓకే నో ప్రాబ్లం. ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. సెకండ్ ఛాన్స్ ఫ్రెష్ గా కొత్త నెంబర్ చెప్పు. 7. దీన్ని నమ్ముతున్నాను. ఎస్. ఫ్రెండ్షిప్ కొద్దీ 7. 7 ప్లీజ్. నా ఫేవరెట్ పిక్చర్ ఇది. ఓకే 4. 4. ఒక మారు కలిసిన అందం అలలాగా ఎగిసిన కాలం. సో నాన్న రాసిన పాటలు నీకు ఇష్టమైన పాట? కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ఆ. ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, తమిళ ఏంటది? கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே. కన్మణికి లిప్ చూడండి, కమ్మని. కమ్మని వాట్ ఏ లిప్. కన్మణి కమ్మని కడిదమే హృదయమే. ఎంత ఒద్దికగా వీళ్ళకి కూర్చున్నాయి పదాలు. నీకు ఫస్ట్ వర్డే కూర్చోబెట్టాడు ఇంకా. అదే ఓకే గుడ్ వెల్ డన్. సో 1 lakh నీకు, 1 lakh మాకు. ఒక మారు కలిసిన అందం అలలాగా ఎగిసిన కాలం. గ్రేట్ నాన్న. సో ఇప్పుడు నీకు ₹1,00,000 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 9,40,000. ఎస్ సమీర్ సార్ రెడీ బ్రదర్? అబ్సల్యూట్లీ. చెప్పు నీ ఫస్ట్ నెంబర్. సార్ నా షో 7 in the morning కి స్టార్ట్ అయ్యేది సార్. సో 7 I'll go with 7. 7 ప్లీజ్. వావ్. లవర్ బాయ్ లవ్. మీకు ఎలా అర్థమైందా? అలాగే అర్థమైంది. అది యాక్చువల్లీ సమాధానం ఓకే. సమాధైనా అది లవ్ కి మాన్యుమెంటే. తప్పకుండా. మరి వెళ్ళావా ఎప్పుడైనా? ఎంతమంది గర్ల్ ఫ్రెండ్ తో ఎన్నిసార్లు వెళ్ళలేదు? ఇంకో చోట తాజ్ మహల్ ఎక్కడుంది? సార్ ప్రేమికులు జనరల్ గా ఐడియల్లీ పక్క పక్కనే ఉండాలి సార్. అలా ఉంటేనే అందం చందం. మనలో మన మాట ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారో చెప్పు. ఉండే- 12 దాటి ఉంటే చెప్పకు. ఓకే వదిలేసాం. ఇప్పుడు చెప్పండి. సార్ I'll go with 6. 6 ప్లీజ్. అది ఎక్కిరిస్తుంది చూస్తున్నావా? ఏంటి 2 లక్షలే? ఏది ఎక్స్ప్రెషన్ ఇవ్వు, సేమ్ ఎక్స్ప్రెషన్. ఓకే సో ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. Yeah. ఇప్పుడు సెకండ్ ఛాన్స్ లో చూడాలి నీ ఫస్ట్ నెంబర్. సార్ I'll go with 8. ఇటు ఉండొచ్చు తాజ్ మహల్. 8 ప్లీజ్. ఏయ్! మధుని అలా చూడొద్దని చెప్పండి సార్. అబ్బా. చాలా డిస్టర్బింగ్ గా ఉంది. ఓకే సో ఇంకో చోట ఎక్కడుంది మధు? ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు ఓ మధు నా మనసు. సార్ 11. సార్ 2. 1 + 1 2. 2 సార్. చాలా క్యాలిక్యులేషన్స్. 2 ప్లీజ్. సెర్చులాన భూమి మీద ఎక్కుతాన ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? ఓకే బ్రదర్
వెల్ డన్. సో సెకండ్ ఛాన్స్ లో మ్యాచ్ అయింది కాబట్టి ₹1,00,000 నీకు, ₹1,00,000 మాకు. నాకు సైడ్ కొట్టినాడు హార్ట్ బీట్ పెరిగినాడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటాడా ఓకే, ₹1,00,000 మాకు ఇచ్చిన తర్వాత సమీర్ ఇప్పుడు నీ అకౌంట్ లో 940. సో రాకేందు అండ్ సమీర్ మళ్ళీ ఈక్వల్ గా ఉన్నారు. Yeah, bro. స్నిగ్ధ కమాన్, సార్ నీ ఫస్ట్ నెంబర్ 12 సార్. 12 ప్లీజ్. ఓకే, ఆర్జీవితో చేశారా? లేదు సార్. ఓకే, కలుపుగా దేనికి వెళ్ళమంటావు? RGB is number 1. ఆర్జేవి నెంబర్ 1 Also, he's an inspiration for a lot of them. 1 ప్లీజ్. మీద పెక్కు కట్టు సోడా వేసి దంచి కట్టు పెక్కు మీద పెక్కు కట్టు సోడా వేసి దంచి కట్టు పరేషానులన్నీ నువ్వు మూల పెట్టు పరేషానులన్నీ నువ్వు మూల పెట్టు. సో 2,00,000 సేఫ్. స్నిగ్ధ 9,20,000. థ్యాంక్ యూ సార్. గుడ్, సెకండ్ రౌండ్ అయిపోయింది. కూల్, వెల్ ప్లేడ్. అందరూ మంచి నాన్నగారు గుర్తు రావడం. సో గ్రేట్. సో రాకేందు అండ్ సమీర్ మీ ఇద్దరే లీడింగ్. థర్డ్ రౌండ్ అదరగొట్టేస్తారు, జనరల్ నాలెడ్జ్ రౌండ్. Oh, సో ఈ రౌండ్ 3,00,000, 4 ప్రశ్నలు టక 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 అయిపోవాలి. okay. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. మీరనండి. లక 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 Laka, 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 laka. లక్క 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 లక్కి కూడా లక్కేనా? Yeah. క్వశ్చన్ నెంబర్ 1. 1 గంటలో 10 లక్షల మొక్కలు నాటి రికార్డ్ నమోదు చేసిన రాష్ట్రం ఏది? Telangana? రైట్ ఆన్సర్. Wow moment. క్వశ్చన్ నెంబర్ 2. విష్ణు పురాణం ప్రకారం పాతాళ లోకంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? మొన్ననే చదివావు కదా. Hell, heaven తెలుసు. నాగలోకం కూడా వేరే ఉంది. 2.5, 3. 2.5, 3 ఏం ఆన్సర్? 2, 3 మధ్యలో. సారీ. క్వశ్చన్ నెంబర్ 3. మహిళల క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణి ఎవరు? మితాలి రాజ్. వావ్, రైట్ ఆన్సర్. అండ్ ఫైనల్ గా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన మొదటి భారతీయ చిత్రం ఏది? బాహుబలి. గ్రాస్ నాట్ షేర్. సాహో. ఓకే. మొదటి భారతీయ చిత్రం చెప్పచ్చా? ఐడియా ఉందా నీకు? హమ్ ఆప్కే హై కౌన్ అనుకుంటున్నా. ఏవి కాదు, డిస్కో డాన్స్. నేను షాక్ ఇందాక చూసి. సో మిథున్ చక్రవర్తి కథానాయకుడుగా 1982లో విడుదలైన ఈ చిత్రం అఖండ విజయాన్ని సాధించింది. దీనిని సుభాష్ అనే ఆయన దర్శకత్వం వహించారు. డిస్కో డాన్సర్ అప్పుడు క్రేజ్ కదా ఆ సినిమా, ఆ సాంగ్స్. ఓకే, మిథాలి, వెల్ డన్. మిథాలి రాజ్. సో భారతీయ మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ 3 ఫార్మాట్స్ లో 10,337 పరుగులతో ఇంగ్లాండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ ని అధిగమించి అన్ని ఫార్మాట్స్ లోనూ అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గారిని ఇచ్చారు. మళ్ళీ ఆవిడకో వావ్. అలాగే ఇది వెరీ, అంటే మీరు 2.5, 3 అన్నారు కానీ 7. ఇదేంటంటే అది తెలుసు నాకు. అది రంగారావు గారి స్టైల్లో చెప్పాలంటే అతల వితల నితల మహాతల సుతల పాతాళ గర్భాస్తిమత్. సో అతల వితల నితల మహాతల సుతల పాతాళ గర్భాస్తిమత్ అనే 7 రాజ్యాలు పాతాళ లోకంలో ఉన్నట్టు విష్ణు పురాణం చెప్తుంది. విష్ణు పురాణం మొత్తం 14 కదండి, పైన 7 కింద 7. అవి మొత్తం నీకు. అవును, 14 భువనాలు. అదే 14 భువనం. 14 భువనంబులు ఎక్కువ పెట్టిన ఎత్తి వచ్చిన నుక్కడం పంచాలు ప్రచండత ప్రభా విభాసితులకు నూర్గురు సోదరులకు అగ్రజుండనై. ఓకే, సో తెలంగాణ. ఇదేంటంటే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 4th జూలై 2021 2021 తెలంగాణలో 30,000 మందితో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకుముందు 2019లో 3.3 లక్షల మొక్కలతో టర్కీ ఆ రికార్డు ఉండింది. సో 10 లక్షల మొక్కలు. ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు సంతోష్ కుమార్ గారు, రాజ్యసభ ఎంపీ. బ్రదర్, వావ్. సో
తెలంగాణ గ్రీన్ ఇండియా ఛాలెంజ్. వెల్ డన్, 2 మంచి ఆన్సర్లు చెప్పారు. థ్యాంక్ యూ. సో 1,50,000 మీకు, 1,50,000 మాకు. సో 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత కలిపిక ఇప్పుడు మీ అకౌంట్లో 7,30,000. ఓకే బ్రదర్ అను, లకలక లకలక. లకలకలకలకలకలక. క్వశ్చన్ నెంబర్ 1, రివాల్వింగ్ డోర్ ని కనుగొన్న వ్యక్తి ఏ దేశస్థుడు? రివాల్వింగ్ డోర్ ని కనుగొన్న వ్యక్తి ఏ దేశస్థుడు? గెస్ కొట్టినా ఒట్టు అమెరికా అయి ఉండొచ్చేమో, వాళ్ళే కదా అట్లాంటి చేస్తుంటారు. వర్కౌట్ అయింది, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్ అని ఎవరిని అంటారు? ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్సా? ప్రిన్స్ ఇది మాఫియా లాగా ఇది ముష్టి అన్నట్టుంది. కాదు, ఆలీ గారు రా పోకరి సినిమాలో లేదు. ఇక్కడ వైల్డ్ గెస్లు వర్కౌట్ అవ్వవు. బస్. క్వశ్చన్ నెంబర్ 3, భారతదేశంలో ఇది వెరీ ఇంట్రెస్టింగ్, స్వయం జ్వలిత ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? స్వయం జ్వలిత, స్వయంభూ కాదు, స్వయం స్వయం జ్వలిత. జ్వలిత ఆలయం. స్వయం జ్వలిత ఆలయం టెంపుల్. ఇది సముద్రపు ఒడ్డులో ఉంటుంది. యు నో? ఐ నో. ఓ మై గాడ్. ఐ నో టైమ్ అప్. అండ్ ఫైనల్ గా రవితేజ నటించిన భద్రా చిత్రానికి నిర్మాత ఎవరు? సార్ ఈజీ, హార్ట్, దిల్ రాజు గారు. దిల్ రాజు. దర్శకుడు? ఈయన బోయపాటి. ఎస్, భద్రా. సో దిల్ రాజు, దర్శకుడు బోయపాటి సీను గారు, ఆయన మొదటి చిత్రం. వెల్ డన్. ఇది రాజస్థాన్ లో ఉంది ఈ స్వయం జ్వలిత ఆలయం. ఇడాన్ మాత ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం రాజస్థాన్ లోని ఉదయ్పూర్ కి 60 కిలోమీటర్ల దూరంలో ఆరావళి పర్వతాల్లో ఉంది. మన ఎక్కడో ఆరావళి విన్నాం కదా ఈ మధ్య, కామెంటరీ మగధీరా. కాలభైరవ పూజ చేయడానికి ఆళావళి పర్వతాలను వస్తుంది. సో ఆరావళి పర్వతాల్లో ఉంది. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతవుతుంది. నెలకి 2-3 సార్లు ఇలా జరుగుతుందని స్థానికులు చెప్తారు. సో స్వయం జ్వలిత ఆలయం. ఎస్, ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్ ఇది వెరీ ఇంట్రెస్టింగ్. మదన్ మోహన్ మాలవ్య. మదన్ మోహన్ మాలవ్య ఇదేంటంటే వారణాసిలో గల బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపన కోసం ₹1,00,00,000 పైగా ధనాన్ని ప్రజల నుండి సేకరించినందున సో మహాత్మా గాంధీ గారు ఈ బిరుదు ఇచ్చారు. అంటే ఆయన అందరినీ అడిగి ₹1,00,00,000 చేసి ఆ యూనివర్సిటీ ఫస్ట్ క్రౌడ్ ఫండింగ్ అయితే ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్. రివాల్వింగ్ డోర్ ని కనుగొన్న వ్యక్తి ఏ దేశస్థుడు? అండ్ ఎస్, వర్కౌట్ అయిపోయింది, అమెరికా. కొన్ని వాళ్ళే. ఇది USA లో ఫిలడెల్ఫియాకు చెందిన థియోఫిలస్ వాన్ కనల్ ఆగస్టు 7, 1888 స్మార్ట్ డోర్ స్ట్రక్చర్ కోసం US పేటెంట్ ను పొందారు. ఈ తలుపు ద్వారా వ్యక్తులు ఒకే సమయంలో లోపలికి బయటికి వెళ్ళవచ్చు. ఇది 1888లో. 1899లో ప్రపంచంలోని మొట్టమొదటి తలుపు మన్హాటన్ లోని టైమ్ స్క్వేర్ లో రెక్టస్ అనే ఆ రెస్టారెంట్ లో స్థాపించబడింది. రెస్టారెంట్. అండ్ ఫైనల్ గా దిల్ రాజు గారు, నీకు 1,50,000, మాకు 1,50,000. ఓకే రాకేందు. సో 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత నీ అకౌంట్ లో 7,90,000. ఎస్ సమీర్, రెడీ? అబ్సల్యూట్లీ సార్, బ్రింగ్ ఇట్ ఆన్. సార్ అను లక. క్వశ్చన్ నెంబర్ 1, జీవన సమరం అనే పుస్తక రచనకు సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచయిత ఎవరు? తెలుసు కదరా, ఇందాక అంటున్నావు కదా. నేను బ్లాంక్ అయిపోయి ఇప్పుడే బయటకు వచ్చాను సార్. జీవన సమరం. సమరం కాదు, సమరం. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2, రామ రావణ యుద్ధం తర్వాత సీతారాములు ఏ వాహనంలో అయోధ్యకు చేరుకున్నారు? సార్ కుబేరుడు గిఫ్ట్ ఇస్తే పుష్పక విమానంలో వెళ్ళారు సార్. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 3, 25 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పర్వతారోహకుడు ఎవరు? సార్ అంత ఓపిక ఎవరికి ఉండదు సార్. ఆ పేరు కావాలి. నో ఐడియా. అండ్ ఫైనల్ గా రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి పాత్ర పేరేమిటి? కుమార్ బాబు. రైట్ ఆన్సర్. ఓకే, అగైన్ వండర్ఫుల్ ఫిలిం రంగస్థలం. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పర్వతారోహకుడు ఇతను నేపాలీ అయిన 51 years ఇతనికి. కామి రీటా షేర్పా 51 ఏళ్ళు. 7th May 2021 25వసారి ఎవరెస్ట్ అధిరోహించారు. బావోయ్. మొదటి ఎవరెస్ట్ అధిరోహణను 1994
మేన సాధించి ఇప్పటి వరకు 25 సార్లు ఎవరెస్ట్. జస్ట్ కేబీఆర్ పార్క్ ముందు రౌండ్ కి ఎలా వెళ్తారో అలాగా చిలిపిగా నేపాల్ నుంచి అలాగే హిమాలయాలు ఎక్కిస్తుంటారు. నిజం. అసలు ఒకసారి వెళ్ళిన వాళ్ళే చాలా మంది రీచ్ అవ్వలేరు. ఎగ్జాక్ట్లీ సార్. అక్కడ ఆక్సిజన్ అయ్యో. సో అలాంటిది ఐ థింక్ అయ్యో అన్బిలీవబుల్ 25 టైమ్స్. గ్రేట్. వావ్. నువ్వు కథ చెప్పేసావుగా కుబేరుడు అన్ని. సో ఈ విమానాన్ని విశ్వకర్మ బ్రహ్మ కోసం తయారు చేయగా బ్రహ్మ దాన్ని కుబేరుకి ఇచ్చాడు. తర్వాత రావణుడు కుబేరు నుంచి లంకను సొంతం చేసుకున్నప్పుడు ఆ విమానాన్ని కూడా తాను తీసుకున్నాడని పురాణాలు చెప్తున్నాయి. ఒక విధంగా దేశే దట్ ఇస్ ద ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అని. పుష్పక విమానం. జీవన సమరం అనే పుస్తక రచనకు సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచయిత ఇతను మళ్ళీ గ్రేట్ రావూరి భరద్వాజ. ఈయన జీవన సమరం అంటే ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ మ్యాన్ ఇస్ కేవలం 7వ తరగతి విద్యాభ్యాసంతో అంటే ఎంత నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ అండ్ లాంగ్వేజ్ మీద ఉన్న పలు విభాగాల్లో రచనలు చేసిన ఈయనకు 1983లో సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారంతో పాటు 2012 సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చింది. సో రావూరి భరద్వాజ్ గారు. సో ఆయనకి వావ్ చెప్తూ 2 చెప్పేసావా? 2 చెప్పాను. ఏంటి ఈక్వల్ గా వెళ్తున్నారు? 4 చెప్పేస్తారేమో సార్. నేను పెద్ద గజని సార్, ప్లీజ్. 1,50,000 మాకు. ఓకే గుడ్. సో 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత సమీర్ ఇప్పుడు నీ అకౌంట్ లో 7,90,000. ఎస్ స్నిగ్ధ కమాన్ చెప్పండి సార్. అనండి. లక్క లక్క లక 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 అనాలి. క్వశ్చన్ నెంబర్ 1. భారత రాష్ట్రపతిగా సేవలందించిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎవరు? సారీ సార్, జనరల్ నాలెడ్జ్ చాలా పూర్తి. ఆహా. క్వశ్చన్ నెంబర్ 2. ఆస్ట్రేలియాలో తుఫాన్లని ఏమని అంటారు? తుఫాన్, సైక్లోన్ అంటారు, తుఫాన్ అంటారు. స్పెసిఫిక్ పేరుంది ఆస్ట్రేలియాలో. ప్లేస్ నేమా? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 3. కర్ణుడి కవచ కుండలాల కోసం బ్రాహ్మణుడి వేషంలో వచ్చింది ఎవరు? ఇంద్రుడు. అండ్ ఫైనల్ గా కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు అగైన్ వి మిస్ హిమ్ దిలీప్ కుమార్ గారు నటించిన సినిమా ఏది? వెనక్కి ఒక ఫ్లాష్ బ్యాక్ వేసుకో. వెనక్కి వెళ్ళాలా? గజని అని చెప్పిన ఇలాంటి క్వశ్చన్లు రాస్తారు ఏంటంటే రైటర్ గారు? నిజంగా తెలీదు. ఆహా. మన బొబ్బిలి బ్రహ్మణ రీమేక్. ఈ సినిమా కృష్ణరాజు గారు నటించిన బొబ్బిలి బ్రహ్మణ రీమేక్. కలెక్టర్ గారు అబ్బాయి, రాముడు భీముడు రీమేక్ల్లో కూడా దిలీప్ కుమార్ గారు నటించారు. కానీ రాఘవేంద్ర గారు దర్శకత్వం నటించిన ఈ సినిమా ధర్మాధికారి. కర్ణుడి కవచ కుండలాల కోసం బ్రాహ్మణుడి వేషంలో వచ్చింది ఎస్ ఇంద్రుడు. ఇంద్రుని రాక గురించి సూర్యుడు కర్ణుడిని ముందే హెచ్చరించినా కర్ణుడు ఆ హెచ్చరికను పట్టించుకోకుండా దేవతల రాజైన ఇంద్రుడే స్వయంగా తన ముందు యాచించడానికి వస్తే అది తనకు కీర్తిని తెస్తుంది అని అన్నారు. ఐ డోంట్ థింక్ కీర్తిని తెస్తుందని. తన కవచకుండలాన్ని ఇంద్రుడికి దానంగా ఇస్తాడు కర్ణుడు. కీర్తి కోసం కాదు కానీ దానకర్ణుడు కదా, ఏమడిగినా ఇచ్చేస్తాడు. సార్ కర్ణుడు అంటే మీరు వావ్ షోలో చేసిన నాకు చాలా ఇష్టమైన ఒక ఎపిసోడ్ సార్. అది అత్యద్భుతం అది. సో ఫస్ట్ టైం కర్ణుడు ఐ మేడ్ ఇట్ ఇన్ ఏ సింపుల్ లాంగ్వేజ్, బట్ మరీ గ్రాంధికం కాకుండా కొంచెం అందరికీ అర్థమయ్యే సరళమైన తెలుగు. సో అందులో ముఖ్యంగా ద వే హీ టాక్స్ అబౌట్ దుర్యోధన వచ్చేయమంటే రాజ్యమాతనిదైనా రాజరికం నాదిగా కనుసన్నుల కౌరవ సామ్రాజ్యాన్ని నేలమని మొకటం లేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు. సూతకునితో చెలిమా నీ చోద్యాలు పోతుంటే జగతి ఘాతకుడు కాదురా సూతుడైనా కాని అని నన్ను సమర్థించి నా స్నేహాన్ని మన్నించి ప్రాణంగా చూసుకున్న పవిత్ర మూర్తమ్మా నా ధార్తరాష్ట్రుడు. పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం, నేనే కర్ణుణ్ణి, కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మా నా రారాజు. ఓకే ఇంద్రుడు. అండ్ ఇది ఆస్ట్రేలియా తుఫాన్లు విల్లీ విల్లీ అట. విల్లీ. సో విల్లీ ఇవేంటంటే దుమ్ము తుఫాన్లు. ఆ వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో ఉష్ణ ప్రసరణ ప్రవాహాల ద్వారా సృష్టించబడతాయి. సో ఆ తుఫాన్లని విల్లీ అంటారు. అండ్ ఎలా మిస్ అయ్యారు నీలం సంజీవ్ రెడ్డి గారు నాటి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. 1956, 60, 1962, 64 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 25 జూలై 1977 భారత 6వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో నీలం సంజీవ్ రెడ్డి గారు మీరు ఒకటే చెప్పారు, మా మీద ప్రేమ ఎక్కువైపోయింది, 2,25,000 ఇచ్చేయండి.
ఓకే గుడ్. సో మాకు ఇప్పుడు 2,25,000 ఇచ్చిన తర్వాత స్నిగ్ధ ఇప్పుడు మీ అకౌంట్ లో 6,95,000. ఫైనల్ రౌండ్కి వచ్చాం. సో రాకేందు అండ్ సమీర్ మీ ఇద్దరు లీడ్ లో ఉన్నారు. 790. కల్పిక 730. ఓకే. సో ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఏంటంటే వాళ్ళు ముగ్గురు మిస్ అయితే మీకు ఛాన్స్ ఉంది. సో బొమ్మాలి ఈజ్ వెయిటింగ్ అన్నమాట. బొమ్మాలి సో ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. ఓకే కల్పిక రెడీయా? వచ్చేయండి. డోర్స్ ఓపెన్. మ్యూజిక్. కానీ ఇప్పుడు ఏంటంటే ట్రై చేయడం కంటే అరుపులు ఎక్కువైపోయి బొమ్మాలని ఇరక్కొట్టి నేనేం చేయలే, నేను ఇట్లా ఉంటా అంతే. ఓకే 3 లక్షలు ఇచ్చేయండి మాకు ముందు. సో కల్పిక ఇప్పుడు 3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 4,30,000. రాకేందు రాన్న. రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. ఓకే గుడ్. ఈడ వచ్చే లోపలే పడిపోయేటట్టున్నాడు, జాగ్రత్త. డోర్స్ ఓపెన్. ఈజీ ఇది. డాన్సర్ కదా అందుకే అట్లా ఇచ్చారు. అది సాగర్ సంఘమే. మ్యూజిక్. ఆ స్పీడ్ చూడు, ఆ స్పీడ్ చూడు. రాకేదు సిన్సియర్ గా ట్రై చేసి గెలవాలనుకున్న వాళ్ళు అలా పడతారు. చూడు అక్కడ ఒక సునామీ సృష్టించారు. ఓకే సో 3 లక్షలు ఇచ్చే. సో వెల్ ట్రైడ్, వెల్ ప్లేడ్. బాగా పడ్డావు. మాకు 3 లక్షలు పడింది. సో ఇప్పుడు నీ అకౌంట్ లో 4,90,000. ఎస్ సమీర్ కమాన్. డోర్స్ ఓపెన్. ఏది బాగుంది. రెడీ మ్యూజిక్. వెల్ డన్ సమీర్. చాలా మంది చేస్తున్నారు ఈ మధ్య, నువ్వు కూడా చేస్తావు. సో 3 లక్షలు సేఫ్. నీ అకౌంట్ లో 7,90,000. స్నిగ్ధ దా. డోర్స్ ఓపెన్. ఈ పర్సనాలిటీకి ఆ పర్సనాలిటీ నో ఛాన్స్. రెడీ మ్యూజిక్.
3 లక్షలు మాకు ఇచ్చిన తర్వాత స్నిగ్ధ మీ అకౌంట్లో 3,95,000. బొమ్మాలితో ఆహా ఏదైనా మేము దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, బొమ్మాలి విల్ కమ్. సో 7,90,000తో ఎపిసోడ్ విన్నర్ సమీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, నిజంగానే వాళ్ళందరూ మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే తను డైరెక్టర్గా రాబోతోంది, తను మంచి సినిమాలతో రాబోతోంది, మనవాడు ఆల్రౌండర్గా రాబోతున్నాడు, మనవాడు ఆర్జేగా ఈజ్ గోయింగ్ టు రాక్. సో అట్ ది సేమ్ టైం తనకే ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి. సో వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. అట్ ద సేమ్ టైం ఎన్నో వేల చిత్రాలకు హృదయాల్ని కదిలించే పాటలు మాటలు అందించిన సహజ కవి శ్రీ వెన్నెల కంటి గారికి వావ్ చెప్తూ మళ్ళీ వచ్చే వారం 4 పార్టిసిపెంట్స్ తో మేము ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.